ఎక్కడ మీ నాయకురాలు? గుడ్ మార్నింగ్ అత్తయ్య. గీత, వేళాపాళా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు నీకు టిఫిన్లు కాఫీలు ఇవ్వడానికి ఇదేం హోటల్ కాదు. సారీ అత్తయ్య, ఇవాళ సండే కదా అని. నాన్ సెన్స్. నీ కాలేజీకి సండే ఉందేమో కానీ నా డిసిప్లిన్కి మాత్రం సండే లేదు. ఇవాళంతా నువ్వు పస్తుండాలి. లక్ష్మణ్ రావు. అమ్మా, నేను చెప్పేది వినిపిస్తోందా? వినిపిస్తోందమ్మా. నేను ఇవాళ ఫామ్ హౌస్కి వెళ్తున్నాను. రావడానికి సాయంకాలం అవుతుంది. వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకో. ఏ మాత్రం తోకలు జాడించినా నాకు రిపోర్ట్ ఇవ్వాలి. అలాగేనమ్మా. టింకు, ఏమిటా నంజుడు? త్వరగా కానిచ్చి అందరూ వెళ్ళి చదువుకోండి. నమస్కారం అయ్య గారు. రండి రండి. నమస్కారం అండి. హలో. నమస్కారం. రండి. మా అమ్మాయి. హలో. అల్లుడు. నమస్కారం సార్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థాంక్స్. రండి. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కమ్. హలో విశ్వనాథం. హలో కృష్ణమూర్తి. ఏమయ్యా పార్ట్నర్, ఇప్పుడా రావడం? అందరితో పాటు నువ్వు కూడా టైంకి వస్తే ఎట్లా? పద లోపలికి వెళ్దాం. ఓకే. అయ్య గారు ఒక్క నిమిషం. ఓకే. రండి. స్టడీ ప్లీజ్. కిచ్చుముట్టి 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 ఎంత పని చేసావయ్యా, నన్ను వదిలి వెళ్ళిపోయావా? కిచ్చుముట్టి కిచ్చుముట్టి కిచ్చుముట్టి. సునాథం గారు. అయ్య గారు ఇందాకే నాతో తన కూతురు గురించి చెప్పుకుని బాధపడ్డాడు. ఆ పిల్ల గనక ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోకుండా ఉండుంటే ఇంత వైభవంగాను పెళ్లి చేసి ఉండేవాడిని కదా అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఇంతలోనే ఇంత పని చేస్తాడని ఊహించలేకపోయిన అయ్య గారు. విశ్వనాథం గారు ప్లీజ్. అసలు ఈ పెళ్లికి రాకుండా ఉన్నా బతికేవాడేమో. ఇంత మంచి పాతని పోగొట్టుకోవడం నా దురదృష్టం అయ్య గారు. కిచ్చముట్టి కిచ్చముట్టి బయటకు తీసుకెళ్ళి. కిచ్చముట్టి. అంబులెన్స్ కు ఫోన్ చేసి ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఓకే సార్. సార్ సార్, ఆ వీడియో కెమెరా వాడు మీరు మేడం మీద గదిలో మాట్లాడుకుంది వీడియో తీసి ఎందుకో బెదిరిగా పారిపోయాడు సార్. Come on. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికైనా సరే త్వరగా వెళ్ళండి. వాట్ మ్యాన్, నువ్వు కూడా నాలాంటి కేసారా?
ఇంట్లో నుంచి తప్పించుకొచ్చావా? ఎందుకంటే నాకు ఆంటీ ఉందిలే, ఓల్డ్ డాంకీ. ఆవిడ గారికి అన్ని రూల్సే, ఎప్పుడు డిసిప్లిన్ డిసిప్లిన్ అంటూ ప్రాణాలు తీసేస్తుంది. కాలేజీ ఇల్లు తప్ప ఇంకెక్కడికి వెళ్ళనవదు. ఈ రోజు ఆవిడ గారు ఫామ్ హౌస్ కి వెళ్ళింది. అందుకే ఇవాళ మనకి హాలిడే, జాలీడే. త్వరగా పోనివ్వండి ప్లీజ్. ఓ గాడ్, త్వరగా. ఎవడి అని నసా? దిగు, ఫస్ట్ గెట్ డౌన్. మళ్ళీ ఇక్కడ కూడా తయారయ్యావా? ఏమిటయ్యా సుఖి, సినిమా చూడాలి, డిస్టర్బ్ చేయకండి. ఊరికి విసిగించకయ్యా. ఇదిగో ఈ పాప్కార్న్ తింటూ సినిమా చూడు. ప్లీజ్, నేను చెప్పేది నేను. అబ్బా ఎరక్కపోయి. అలాగే సార్. మర్డర్ సార్. మద్రా సినిమాలోనా హాల్లోనా? హాల్లోనే సార్. అలాగా పద. రండి సార్, రండి. అక్కడే. అరే, సార్ సార్ నిజం సార్, నేను చెప్పేది నమ్మండి సార్. సార్ నా మాట నమ్మండి ప్లీజ్. చూడమ్మా, సినిమాలో మద్ర చూసి నిజం అనుకుని భ్రమపడి ఉంటావు. ఇలాంటి హర్రర్ పిక్చర్స్ కి ఇలాంటి ఆడపిల్ల ఒంటరిగా రాకూడదు. ఈసారి వచ్చేటప్పుడు మీ ఫాదర్ని గానీ బ్రదర్ని గానీ వెంట పెట్టి తీసుకురా. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో. పోవయ్యా, నీ హాలు, నీ సినిమా, నీ శవం, నాకేంటి? యాసిడ్ ఎక్కడ కనపడటం లేదు సార్. లేదా మరేమైనట్టు? వీడిని జీప్ ఎక్కించుకున్న అమ్మాయి ఇందాక వీడి పక్కనే కూర్చుంది. ఒకవేళ అమ్మాయికి ఏమన్నా అయితే ఏమైనా పట్టుకో. అమ్మా, ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదు బాబు. ఈ నెలంతా ఏం భయం లేదమ్మా. మాఘమాసం కదా, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒక ప్రోగ్రామ్ ఇచ్చే వస్తున్నాను. రాజా, ఎన్నాళ్ళు ఇలా ఉద్యోగం లేకుండా పాటలనే నమ్ముకుని తిరుగుతావురా? నేను ట్రై చేస్తూనే ఉన్నానమ్మా, కానీ ఉద్యోగమే దొరకడం లేదు. మిస్టర్ రాజా, మీ అమ్మగారికి బ్లడ్ టెస్ట్, ఈసీజీ, ఎక్స్రే రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి. తప్పకుండా ఆమెకు బైపాస్ సర్జరీ చేయాలి. డాక్టర్? అవును రాజా, ఆమెను ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి వీలైన తొందరలో ఆపరేషన్ చేయించడం మంచిది. లేకపోతే ఆవిడ ఎక్కువ కాలం బతకడం కష్టం. ఉత్సవాల్లో, ఊరేగింపుల్లో కచేరీలు చేసుకుని కడుపు నింపుకోవడమే కష్టంగా ఉన్న మాకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది డాక్టర్? దేవుడు మాకు డబ్బు ఇవ్వకపోయినా డబ్బున్న వాళ్ళకు వచ్చే జబ్బును మాత్రం ఇచ్చాడు. చూడు రాజా, ఇలా బాధపడుతూ కూర్చుంటే జబ్బులు దొరుకుతాయా? సరే, ఓ పని చేయండి. హైదరాబాద్లో మిస్టర్ జేఆర్ రావు అని నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను మంచి హార్ట్ స్పెషలిస్ట్ కూడా. నేను లెటర్ రాసిస్తాను. మీరు అక్కడికి వెళ్తే ఆయన మీకు చేతనైన సహాయం చేస్తాడు. అక్కడే ఏదైనా ఉద్యోగం కూడా వెతుక్కోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. రాజా, ఆసుపత్రికి చాలా డబ్బు ఖర్చు అవుతుందేమోరా. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాం? అది కాక తెలియని ఊరు వెళ్తున్నాం. అక్కడ ఎక్కడ ఉంటామో, ఏం చేస్తామో ఏమీ అర్థం కావడం లేదురా. నారు పోసిన వాడే నీరు పోస్తాడమ్మా. ఏయ్, నీరు పోస్తాడన్నది నిన్ను కాదు, దేవుణ్ణి. పొరపాటున పడ్డాయి లేవయ్యా, ఏమనుకోకు. సారీ. చూడు బాబు, మీరు మాట్లాడుకునేవన్నీ వింటూనే ఉన్నాను. నేను హైదరాబాదే వస్తున్నాను. ఎట్ ద ఏజ్ ఆఫ్ 55, 3000 రూపీస్ శాలరీ. ఇస్లాండ్ ఎస్టేట్ ఫ్యామిలీకి టీచర్ గా వెళ్తున్నాను. ఈస్లాండ్ ఎస్టేట్ అదెక్కడుందండి? ఏమో, ఎవరికి తెలుసు. మొన్నటి వరకు నేను కాలేజీలో మ్యూజిక్ టీచర్ గా పనిచేస్తుండేవాడిని. మీరు మ్యూజిక్ టీచరా? నమ్మలేకపోతున్నావు కదూ. జనం కూడా నమ్మట్లేదు. ఏదో బాత్రూంలో కూని రాగాలు తీసుకుంటూ ఉండేవాడిని. ఆ దెబ్బకి గోడలకు తలుపులో పగుళ్ళు వచ్చాయి. సరే కదా అని ఓ మ్యూజిక్ ట్రూప్ లో చేరి ఇక పాఠం ప్రారంభించాను. వాళ్ళు ప్రోగ్రామ్ కు ఓ కూల్ డ్రింక్ ఇచ్చేవారు.
అది ఎలా గిడుతుంది చెప్పండి. ఇక లాభం లేదనుకుని నిర్విరామంగా ప్రయత్నం చేసి ఓ కాలేజీలో మ్యూజిక్ టీచర్గా చేరాను. అది మొదలుకొని 20 సంవత్సరాలు గొంతు చిరిగేలా అరిచి ఇదిగో ఈ మధ్యనే రిటైర్ అయ్యాను. ఏమమ్మా, ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా, ఎందుకలా మధ్యలో లొక్కు లొక్కుమని తగ్గుతావు? ఆవిడ మా అమ్మగారండి. మీ అమ్మగారా? మరి చెప్పవే. అందుకే అంత అందంగా దగ్గుతున్నారు. మీరు దక్కండి అమ్మా, దక్కండి. చూడు బాబు, ఇస్లాండ్ ఎస్టేట్ నుంచి ఈ మాత్రం ఇప్పుడు ఉత్తరం వచ్చింది. అది పట్టుకుని బయలుదేరాను. ఇక ఈ జీవితాన్ని అక్కడ గడపాలనుకుంటున్నాను. ఏమంటావు? చాలా సంతోషం అంటాను. పొద్దుపోయింది, ఇంక పడుకో. నిన్నేను అనుకుంటాను బాబు. చూడు పాప, కర్ణాటకం హిందుస్థానీ కలిపి కర్ణాటక స్థానీ అని కొత్త సంగీతాన్ని కనిపెట్టాలనుకుంటున్నాను. ఏమిటి నీ ఉద్దేశం? నీకు నచ్చినట్లేదే. నువ్వు జాగ్రత్తగా దిగుమా, నేను సామాన్ తీసుకొస్తాను. మాస్టారు, స్టేషన్ వచ్చి దిగండి. అప్పుడే వచ్చేసిందా? ఏదినా హార్మోని? మిస్టర్ రాజా, మీ గురించి నా ఫ్రెండ్ అంతా డీటెయిల్గా రాశాడు. మీరే వరీ కాకండి. ఫీజు మాత్రం వెళ్లేలోపు ఎలాగోలా ఏర్పాటు చేయండి. అలాగే డాక్టర్. ఇదే ఆ పిచ్చి తీసి చెప్పిన పోస్ట్ ఆఫీసు. ఎతకలేక సచ్చాను. నమస్కారం మాస్టారు. నమస్కారం. ఏం కావాలి? ఏం కావాలంటే ఏం చెప్పను, బోల్డ్ అని అడగాల్సినవి ఉన్నాయి. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. చెప్పండి. నేను ఒక మ్యూజిక్ టీచర్నండి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 55, 3000 రూపీస్ శాలరీ. ఇస్లాండ్ ఎస్టేట్కి ఎలా వెళ్ళాలో కొంచెం చెప్తారేమోనని. ఇంత పెద్ద సిటీలో ఇస్లాండ్ ఎస్టేట్ ఎక్కడ అంటే ఎలా చెప్తామండి? పూర్తి అడ్రస్ ఉందా? లేకే, ఎంతప్పుడు ఉత్తరం ఉంది, చూపిస్తా ఉండండి. చూపించనా? అమ్మో, నా పెట్టె పారిపోయింది. ఏది నా ఉత్తరం? నా పర్సు పాయే, నా డ్రెస్సు పాయే, నా అడ్రస్సు పాయే, నా గుండు సప్పంగా కొరికినట్టు పాయే పాయే. పేరు శ్రీనివాసరావు, ఉద్యోగం సంగీతం మాస్టారు, వయస్సు 55, జీతం 3000, ఐలాండ్ ఎస్టేట్. మరి ఆ పిచ్చి పంతులు ఐలాండ్ ఎస్టేట్ని పట్టుకుని ఇస్లాండ్ ఎస్టేట్ అన్నాడేంటి? ఓహో, గురువు గారికి ఇంగ్లీష్లో పోస్ట్ కొట్టాలన్న మోజే గాని అసలు విషయానికి వస్తే అంతే సంగతులు అన్నమాట. అసలు అడ్రస్ కరెక్ట్గా ఉంటేనే ఈ మహాపట్నంలో మనుషుల్ని పట్టుకోవడం కష్టం. అలాంటిది పిచ్చి పంతులు ఇస్లాండ్ ఎస్టేట్ అని ఎన్నాళ్ళు తిరిగితే మాత్రం ఈ అడ్రస్ ఎలా కనుక్కుంటాడు? పోనీ ఆయన పట్టుకుందామంటే ఎక్కడుంటాడో ఏమో. ఇదంతా జరిగే పని కాదు. డాక్టర్! అమ్మా అమ్మా, నర్స్, ఆక్సిజన్. చూడు రాజా, మీ మదర్కి ఆపరేషన్ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. మాస్టర్, ట్రైన్లో మీ సంగీతం నన్ను విసిగించిన ఇప్పుడు మీరే నా తల్లికి ప్రాణభిక్ష పెట్టే దేవుడయ్యారు. అట్ ది ఏజ్ ఆఫ్ 55, 3000 రూపీస్ శాలరీ లేకపోయినా మీరు ఎలాగైనా బతకగలరు. కానీ నా తల్లిని కాపాడుకోవడానికి ఇంతకన్నా మరో మార్గం లేదు. అందుకే మీ వేషంలో, మీ ఉద్యోగంలో నేను చేరుతున్నాను. నన్ను క్షమించండి. బయట చూస్తేనే అదిరిపోతుంది, లోపలికెళ్తే ఏ లెవెల్లో ఉందో. మొత్తానికి మంచి సౌండ్ పార్టీ దొరికింది.
ఎవరు నువ్వు? నా ఇంట్లోకి వచ్చి ఏమిటి నీ అంగ ప్రదక్షిణాలు? అమ్మో అబ్బా, అట్నుంచి ఇట్నుంచి ముందు నుంచి వెనక నుంచి కుమ్మేశారు. ఇంతకీ ఎవరు నువ్వు? నేను లెటర్ వీళ్ళందరినీ ఆడిస్తుందంటే ఈ ఆంటీ పెద్ద రింగ్ మాస్టర్. వెల్ మిస్టర్ శ్రీనివాసరావు. మిస్టర్ శ్రీనివాసరావు. నేనే. నా పేరు బాలా త్రిపుర సుందరి. వీళ్ళంతా మా అన్నయ్య గారి పిల్లలు. పెద్దమ్మాయి పేరు గీత, చిన్నమ్మాయి పేరు రాధ, పాప పేరు పింకీ, వీడి పేరు టింకు. మా అన్నయ్య వదిన ప్లేన్ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి వీళ్ళకన్నీ నేనే. మిస్టర్ శ్రీనివాసరావు, ఈ ఇంట్లో మీరు సంగీతం మాస్టర్ మాత్రమే కాదు, నేనున్నా లేకపోయినా పిల్లల్ని క్రమశిక్షణగా చూడాలి. అందుకే మీకు 3000 రూపాయల జీతం. డిసిప్లిన్ అంటే నాకు 6వ ప్రాణం. అందులో ఏ మాత్రం లోపం కనిపించినా ఎందుకా నవ్వు? అది కాదు మేడం, మీ అమాయకత్వం చూస్తే నవ్వొస్తోంది. మీరు లోపల అడుగు పెట్టే వరకు ఇల్లు పీకి పందిరేసి ఇప్పుడు ఏది ఎరగనట్టు ముత్తైదువులాగా ఎలా నిలబడ్డారో చూడండి. అక్క రాగానే ఫిట్టింగ్ పెట్టేశాడే ముసలాడు. చూడండి. మేడం, మీరేం ఫీల్ అవ్వకండి. ఇక నుంచి వీళ్ళ నేదారిలో పెడతాగా. లక్ష్మణ్ రావు. అమ్మా. మాస్టర్ గారు మన అవుట్ హౌస్ లో ఉంటారు, వారి సామాన్లు అక్కడ పెట్టించు. అలాగేనండి అమ్మా. రండి అయ్యా. ముసలోడా, మాకు ఫిట్టింగ్ పెట్టావు కదూ, నీకు పెడతాం చూడు ఎత్తు. మహాప్రజలారా, ఈ రోజు సంగీత ప్రపంచానికి ఒక దుర్దినం. నాలాంటి ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు కట్టుబట్టలతో సహా పెట్టె పోగొట్టుకొని దిష్టి బొమ్మలా మీ ముందు నిలబడి ఉన్నప్పటికీ కూడా మీరు ఏమీ పట్టనట్టు మీ పనులకు వెళ్ళిపోవడం నాకు చాలా విచారకరంగా ఉంది. మీలో ఏ ఒక్కరైనా సరే ఇస్లాండ్ ఎస్టేట్ ఎక్కడుందో చెప్పి ఎట్ ద ఏజ్ ఆఫ్ 55 3,000 రూపీస్ శాలరీ నాకు దక్కించి ఈ సంగీత ప్రపంచాన్ని ఆదుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. ఇదిగో నా పట్టుదల గురించి మీకు తెలియదు. ఎంతమంది నన్ను చీచాన్న కాన్ నుంచి మొక్కను ఉమ్మేసినా సరే పట్టుబదలని విక్రమార్కుల పోరాడే సంగీత విద్వాంసుడయ్యాను. ఇస్లాండ్ ఎస్టేట్ అంటే కొడతారేంటండి? ఇప్పుడే సమరం చేస్తున్నాను. ఇంటింటికి తిరిగైనా సరే ఇస్లాండ్ ఎస్టేట్ ఎక్కడుందో కనుక్కుంటాను. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడే ప్రారంభిస్తున్నాను. చిన్నవి చాలు, వాటి డబ్బులు ఇచ్చేయి. ఇస్తలేబే, నీ డబ్బులు పువ్వుల్లో అరటి తొక్కల్లో పెట్టిస్తా. ఆటో శంకర్ గారిని పట్టేశామా? అవునండి. మరి అంటే ఏమనరా పట్టుకోవాలనుకుంటున్నావు? అదేనండి ఈరప్పన్ గారిని. ఈరప్పన్ను కూడా పట్టేశామనుకో బహుమతి మందే. ఒరే మనకి మస్కా కొట్టడం ఎవరి తరం కాదురా. ఏంటయ్యా మీద పడింది కాకుండా ఏదోదో బాగుతున్నావు సార్? పుట్టుక్కు జర జర డుబ్బుక్కు అంటే మీరు అరటి తొక్క మీద కాలు పెట్టి అంటే నేను మిమ్మల్ని ఇలా పట్టుకోవడం. దూరంగా ఉండు సార్. మీరు హెడ్ టేబుల్ హెడ్ కానిస్టేబుల్ కదా, ఒక 100 రూపాయలు చిల్లర కావాలి సార్. హెడ్ గారు ఇప్పుడే డ్యూటీ ఎక్కారయ్యా, సాయంకాలం వస్తారులే. సాయంకాలం మళ్ళీ వచ్చి అడుగుతాను, ఇప్పుడే అర్జెంట్ కావాలి. లేదని చెప్పారు కదయ్యా. ఓపెన్ చేయండి సార్. అదిగో అక్కడ కనిపిస్తుంది సైకిల్ షాప్. వాడి దగ్గర 100 రూపాయలు చిల్లర ఉంది సార్. ఎవరైనా పెద్ద మనిషి చెప్తే ఇస్తాట. సార్ సార్ మీరు పెద్ద మనిషి కదా, ఒక్కసారి చెప్పండి సార్. ఓ ఎస్ అంతే కదా, పోదాం. మీకెందుకు సార్ శ్రమ? మీరు ఇక్కడి నుంచే అలా సిగ్నల్ ఇవ్వండి సార్, జట్లు మనకి వెళ్ళి తీసుకుంటాం. ఓ ఎస్ నువ్వు వెళ్ళు, నెచ్చ చూపుతాను. ఇవ్వండి సార్. ఇదిగో సార్ లాటి. తిక్క తిక్క పోలీసు ఈ గోడల కన్నారావుతో పెట్టుకుంటే మీ జోబులకి కాదు గోడలు కూడా కన్నాలేసేస్తారా? సైకిల్ షాప్ ఓనరు ఏంటి? నాకు జిల్ జిల్ వినిపించే ఒక సైకిల్ ఎందుకో తెలుసా? ఆ సైకిల్ మీద నేను ఎక్కి వెళుతుంటే రోడ్డు కిరువైపులు వెళ్ళి అమ్మాయిలు నన్ను చూసి లవ్ చేయాలి. అట్టండి సైకిల్ ఒకటి. ఎలా ఉన్న సైకిల్ ఇవ్వమయ్యా. హెడ్
కానిస్టేబుల్ సారీ హెడ్ కానిస్టేబుల్ ఇవ్వడంట. నేను చెప్తున్నానుగా ఇచ్చాయి. అలాగే సార్. అదిరా మన లెవెల్. ఇదిగో బాబు, నీకే సైకిల్ కావాలో తీసుకెళ్ళు. చూసావా నా పరపతి? ఇంకెప్పుడు నాలాంటి వాళ్ళతో పెట్టుకోవద్దు. నా సంగతి నీకు ఇప్పుడు తెలియదులే, తర్వాత తెలుస్తున్నాయి. అలా వీడి కట్ట అందుకో. బాబు రాజా, నీకు ఉద్యోగం దొరికిందని వినగానే నా రోగం సగం తగ్గిపోయిందిరా. పోన్లే, నువ్వు జీవితంలో ఎక్కడో అక్కడ స్థిరపడ్డావు, నాకు అదే చాలు. గుడ్ మార్నింగ్ మేడం. కోపంగా ఉన్నట్టున్నారు. ఆగు. నువ్వు కాలేజీకి వెళుతోంది చదువుకోవడానికా, షోకులు చూపించడానికా? ఇదేమైనా తల లేకపోతే ఫ్లవర్ వాజా? వెళ్ళు. అత్తయ్యా. ఏం అత్తయ్యా? నువ్వు చదువుకోవడానికి వెళ్తున్నావా లేకపోతే ఎవరైనా గోకడానికి వెళ్తున్నావా? వెళ్ళు. ఆగు. బొట్టు బొట్టని లక్ష్మణరావు. తెస్తున్నానమ్మా. వెళ్ళు. మాస్టర్, ఎస్ మేడం. వీళ్ళని జాగ్రత్తగా కాలేజీకి తీసుకెళ్ళండి. అలాగే మేడం. మొయ్, నీకు కొంచెం కష్టమే, అయినా నువ్వు కూడా మొయ్. ఫాలో మీ. వెరీ గుడ్. ఇన్నాళ్లకు మంచి డిసిప్లిన్ ఉన్న మాస్టర్ దొరికాడు. అవతారాలు చూసి దారిన పోయేవాళ్ళు ఏలలేయాలే గాని మీరే ఇలా బరి తెగించి విసిల్స్ వేయకూడదమ్మా, తప్పు. ఆహా, నీలాంటి ముసలి డొక్కుల్ని మా దారి నుంచి తన్ని తగిలేయడం మాకు చీరలు విప్పినంత తేలిక, తెలిసిందా? మాతో పెట్టుకోకు. పెట్టుకోను ముట్టుకోను, మీరేం విప్పినా ఇలాగే చూసి సరిపెట్టుకుంటా. విప్పే ప్రోగ్రాం అయిపోయిందా, ఇంకా ఉందా? ఇంకా విప్పుతాం, మొత్తం విప్పేస్తాం. ఏం చేస్తాం? అక్క ఆగు. ముసలాడి మాటలతో అలా రెచ్చిపోయి మొత్తం విప్పేయద్దు. తను ఫ్రీగా ఏ సర్టిఫికేట్ సినిమా చూద్దాం అనుకుంటున్నాడు. వస్తా మాస్టారు. ఆ చెట్టు కింద మేము వచ్చే వరకు వెయిట్ చేయండి. మీరు వెళ్ళిపోతే అత్తయ్య మళ్ళీ అడుగుతుంది. సార్, అదిగో క్యాసెట్ అమ్మాయి. ఆగో, ఏ కాలేజీలో చదువుతుందో తెలిసిందిగా, తర్వాత చూద్దాం పద. హాయ్ రాధిక. హాయ్ గీత. హౌ ఆర్ యు? ఫైన్. రా, నీకోసమే వెయిటింగ్. ఏమిటి, క్లాస్ రూమ్ లోకి దూరిపోదావనా? క్లాస్ రూమా పాడా? ఇవాళ ఏం ప్రోగ్రామ్ వేద్దామని ఆలోచిస్తున్నావు. అంతలో నువ్వే వచ్చేసావు. అయితే పదండి మరి, నోట్ షోకి చెక్కేద్దాం. ఓకే. అటు కాదు, ఇటు. ఏ ఇవాళ మా ముసల్ది ఒక ముసలాడిని మా మీద చెక్కింగ్ పంపింది. అందుకని నీ కార్ని వెనక్ గేట్ వైపు తీసురా, మేము వచ్చేస్తాం. ఓకే ఓకే. ఆపండి నీ గోల, నేను చూస్తాను. ట్రబుల్ ఏమిటో. లేకపోతే ఏమిటి, నీ స్పీడ్కి నీళ్ళు ఎక్కడ చుట్టాయో తెలుసా? ఎక్కడ చెప్పు, ఎక్కడ? ఎక్కడైతేనే నీకు చెప్పాలా? నువ్వెక్కడ పడితే అక్కడ ఎగేసుకుని వంగుంటే పడవా?
లేకపోతే ఎందుకు తిట్టావు? ఎందుకంటే అది ఊరికే సరదాకి జోక్గా. అలాగా అయితే ఊరికే సరదాకి జోక్గా ఓ ముద్దు పెట్టనా? బీ కేర్ఫుల్. నాకే మస్క కొడతాడా? నా సంగతి అడిగి తెలీదు. రేయ్ అడు దొరకాలి, అడు కాళ్ళు చేతులు వేరు కొడేస్తాం చూడు. కన్నారా ఎక్కడ? అక్కడ. రేయ్ ఆగలేగా. మాస్టారు మాస్టారు, ఆంటీ బయటికి వెళ్ళిపోయింది. అయితే మనకు జాలీ. ఏమిటి జాలీ? ముసలాడికి దసరా పండుగ అంటే ఇదే. అత్తయ్య ఉన్నా లేకపోయినా మూలన కూర్చొని సంగీతం పాడుకునే వాడికి నీకేంటి జాలీ? ఓయ్ ఓయ్ పాప, తప్పు తప్పు. కుర్రాళ్ళ దగ్గరే ఉంటుంది అసలు పట్టంతా ముసలాళ్ళ దగ్గరే. ఉడుం పట్టు ఓ పట్టు పట్టమంటావా? ఆహా, అలాగా. నీకు అంత సత్తా ఉందా? అయితే మాతో పాటు నువ్వు ఆడగలవా? పాడగలవా? ఓ అక్క బ్యాగ్ లో ఏదో క్యాసెట్ ఉంది, చూద్దామా? చూద్దాం పదరా. టింకు ఆగరా. పింకి. అమ్మో అత్తయ్య. ఆ క్యాసెట్ ఇలా ఇవ్వు. చచ్చాడు. టింకు టింకు, ఏయ్ యు డిజెట్. మేడం, ఏంటిది? ఏంటి హడావిడి? రాను రాని పిల్లలకు డిసిప్లిన్ లేకుండా పోతుంది. ఒక్కొక్కళ్ళని చీరి పారేయాలి. అల్లరి పిల్లలు చేయకపోతే మీరు నేను చేస్తావా? మిస్టర్ శ్రీనివాసరావు, కూర్చోండి. ముందు మీరు కూర్చోండి ప్లీజ్. సిట్ డౌన్. సిట్ డౌన్ దేర్. సిట్ సిట్ సిట్. చీటికి మాటికి ఆవేశపడి అలసిపోయారంటే మీ వయస్సు ఎక్కువగా కనపడుతుంది. కూల్ డౌన్, రిలాక్స్. ఇంతకాలానికి నన్ను మొట్టమొదటిసారి గదమాయించి కూర్చోబెట్టిన మగాడిని. త్వరలోనే డబ్బు ఏర్పాటు చేసి నీకు ఆపరేషన్ చేయిస్తాను. ఇక నీకేం భయం లేదు. నా గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోకు బాబు. ఏంటే బంగ్లా నుంచి ఇంకా మిలిటరీ భోజనం కాలేదు? ప్రతిరోజు ఇలా ఆలస్యం చేస్తే నాకు కుదరదు. నేను సీరియస్ అయిపోతాను. ముందు వీడిని వదిలించుకుంటే గానీ నాకు మనశ్శాంతి ఉండదు. చెప్తా. ఏంటే మూటములు సర్దుకుంటున్నావు? వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? ఉద్యోగం వదిలేసి ఊరికి. ఏ? ఆ ముసల్దాంతో పడలేకపోతున్నానయ్యా. నీతో చాలా కష్టమయ్యా. ఆ ముసల్దాన్ని ఎలాగో ఒకలాగా లైన్లో పెట్టుకోవాలి. తప్పదు. నా కోసం కాదు, మీ అమ్మ కోసం. మీ అమ్మ ఆరోగ్యం తలుచుకుంటేనే నా కడుపు తరుక్కుపోతుంది. తల్లి ఆరోగ్యాన్ని కాపాడలేని కొడుకు ఒక కొడుకేనా అని లోకులు కాకుల్లా నేను పొడుచుకు తింటుంటే అది చూస్తూ నేను భరించలేదు. నా మాట విని నువ్వు ఇక్కడే వెళ్ళిపో. అసలు నీకు నాకు ఏంటయ్యా సంబంధం? నువ్వు టాటా, నేను బిర్లా. ఇదిగో, నా కష్టాల గురించి నువ్వేం కన్నీళ్లు పెట్టక్కర్లేదు. నీ దాన్ని నువ్వు చూసుకో. నా దారి గురించి నువ్వేం కంగారు పడక్కర్లేదు. నా రూటే సపరేట్. నా కటు ఇటు పోలీసు బందోబస్తు, వేళకు తిండి పెట్టే గవర్నమెంట్ సర్వెంట్స్, కోట లాంటి శ్రీకృష్ణ జన్మస్థానం. పాపం నువ్వే అంత పెద్ద బంగళా, 3 పూట్ల మిలిటరీ భోజనం, 2 ఈడొచ్చిన బుజ్జి పాపలు, ఇవన్నీ వదులుకుని నువ్వు ఎలా బతకలవో అని బాధపడి కుమిలిపోతున్నాను. ఇదిగో 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 నా మాట వినవే బాబు. బాబు ఇదిగో, వినకపోతే వినకపోయావు నీ కర్మ. చెల్లెలు ఒక 1000 రూపీస్ ఇచ్చావనుకో, ఛార్జీలు పెట్టుకుని మా ఊరు వెళ్ళిపోతాం. 1000 రూపీస్? కోటిలో ఆంధ్రా బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకో. బెదరో బెదరో. ఏంటి సిస్టరు? సిస్టరా? మా ఊళ్ళో సిస్టరు అంటే బ్రదరు. అయ్యో సరే, ఎలాగో ఒకలాగా పిలువు. ఈ ఒక్కసారికి ఇచ్చామనుకో మళ్ళీ జన్మలో నీ జోలికి రాను. ఒట్టు? సెంట్రల్ జైలు మీద ఒట్టు. తొందరగా. ఇదిగో, మళ్ళీ ఈ చుట్టుపక్కల కనిపించావు చిరిగిపోద్ది. ఏంటది? అదే, అర్థమైందా? ఓకే ఓకే. దాన్ని పట్టుకోండి రా. ఏమైంది పాపా? ఏమైంది? లైబ్రరీలో నన్ను తరివేరని లైబ్రరీయా? వాళ్ళు మళ్ళీ నా వెంట పడ్డారు మాస్టర్.
నీకేం భయం లేదు, నేనున్నానుగా. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. నిజంగానే వెంటపడ్డారా లేక నీ భ్రమ? నిజంగానే మాస్టర్, వాళ్ళే. అదిగో వచ్చేసారు. రాస్క్. పింకీ, ఏమిటిదంతా? మాస్టారు, ఇక నుంచి మీరు అవుట్ హౌస్ లో కాదు, బంగ్లాలోనే ఉండాలి. ఎవరు మార్చమన్నారు? నేనే మార్చమన్నాను. మీరొక చోట మేమొక చోట, అదే పిల్లలొక చోట ఎందుకని, అందరం కలిసి ఉంటే బాగుంటుందని నేనే మార్పించాను. అంతేకాదు, ఇక మీదట మీరు వేరు మేం వేరు కాదు, మీరు కూడా మాలో ఒకరిగా కలిసిపోవాలి. గుడ్ మార్నింగ్ విశ్వనాథం గారు. గుడ్ మార్నింగ్. రండి అజయ్ గారు, కూర్చోండి. థ్యాంక్ యూ. ఏంటి విశేషం? ఏమీ లేదండి, మీ అమ్మాయి పెళ్లి క్యాసెట్ ఒకసారి ఇస్తారా? చూసిస్తాను. ఓఎస్, వై నాట్. నేను ఇంకా క్యాసెట్ చూడలేదు. రేయ్, అజయ్ గారు పెళ్లి క్యాసెట్ చూస్తారట, లోపలికి వెళ్ళి అడిగి పట్టరా. ఆ క్యాసెట్ ఇంకా మన చేతికి రాలేదు సార్. రాలేదా? పెళ్లి జరిగి ఇన్ని రోజులైనా క్యాసెట్ ఇంకా రాలేదంటే మీరంతా ఏం చేస్తున్నారు? తీసిన వాడు ఇవ్వకుండా ఎక్కడ చచ్చాడు? సార్, ఆ వీడియో షాప్కి 2-3 సార్లు వెళ్ళొచ్చాం. ఎప్పుడు చూసినా లాక్ చేసే ఉంటుంది. అసలు ఆ మనిషే కనిపించడం లేదు సార్. కనిపించడం లేదా? అవును విశ్వనాథం గారు, అతను చివరిసారిగా వీడియో తీయడానికి వచ్చింది మీ అమ్మాయి పెళ్లికేనని, ఆ తరువాత అతను కనిపించడం లేదని అతని తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారు. ఇస్ ఇట్? అయితే వాడు ఏమైనట్టు? నిజానికి అతని తల్లిదండ్రులు మీ మీదే సందేహపడుతున్నారు సార్. కానీ ఏ ఆధారాలు లేకుండా మేము ఎవరి మీద ఏ చర్య తీసుకోలేము. ఎనీవే, ఈలోగా అతని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు తెలియజేయండి. ఓకే? షూర్. చూసారా, ఇప్పుడు పీకల మీదకి వచ్చేలా ఉంది. ఇక ఆలస్యం చేసి లాభం లేదు. మీరేం చేస్తారో నాకు అనవసరం. ఎలాగైనా ఆ క్యాసెట్ తీసుకురావాలి. అసలు అమ్మాయిని లేపేస్తే? నా ఇప్పటికే 1కి 2 హత్యలు చేశాం. మళ్ళీ మర్డర్ అవసరం లేకుండా పని జరిగేలా చూడండి. ఈ ముసల్దానికి పిచ్చెక్కిందో ఏమిటో, ఆ జుట్టుకి రంగేంటి, ఆ జారిపోయే చీరలేంటి, అబ్బబ్బబ్బబ్బబ్బా, రోజు రోజుకి చూడలేక చస్తున్నాం అనుకో. మొహానికి ఇంత మందానం మేకప్, పోటుకో రకంగా కొప్పులు, అబ్బబ్బబ్బా, మన వల్ల కావడం లేదే. ఆ పెదాలకి లిప్స్టిక్ ఒకటి ఎంత ఎర్రగా వేసుకుంటుందో చూసావా? మనల్నేమో చీర కట్టుకుని మూల కూర్చోమంటుంది, తను మాత్రం తిప్పుకుంటూ తిరుగుతుంది. అయినా ఈ వయసులో నీకిలాంటి వేషాలు ఏమిటని ఆవిడ్ని వెళ్ళి అడిగేద్దాం పదా. అత్తయ్య, నువ్వా? నువ్వెప్పుడొచ్చావు? ఎప్పుడా? నన్ను చెడామడా తిట్టి కడిగేయాలనుకున్నారే, అప్పుడు మీ ఇద్దరి సంగతి ఇక్కడ కాదు. లోపలికి రండి. రండి లోపలికి. ఈ రోజు మనకి ఏదో మూడింది. రండి. ఈ వాటి నుంచి మీకు పసులేనా? చీరలు జాకెట్లు క్యాన్సిల్. ఆల్ మోడర్న్ డ్రెస్సెస్. మాస్టారు, ఏంటి? మరి ఒరే, నీకు చెప్పటం రాదు, నేను చెప్తానుండు. మాస్టారు, మీకోసం ఎవరో చుట్టాలు వచ్చారంట, అత్తయ్య మిమ్మల్ని తీసుకురమ్మంది. నా కోసం వచ్చారా? ఎవరబ్బా? పదండి చూద్దాం. వీడేంటి మళ్ళీ ఇక్కడ తయారయ్యాడు? అదేంటి బావా, అలా తెల్లగుడ్లు వేసుకుని మిటకరించి చూస్తున్నావు? గుర్తుపట్ల? నేను రా గోడల కన్నారావుని. ఇద్దరం మేనత్త మేనమామ పెట్టలేమనే కానీ చూసుకుని ఎన్నేళ్ళయిందో. నువ్వేమో ఇండియాలో ఉండిపోయావు, నేనేమో లండన్ వెళ్ళిపోయాను. ఈ రోజే డైరెక్ట్ గా చట్టట్ ఫ్లైట్ లో వచ్చాను.
స్ట్రైట్ గా హాస్పిటల్కి వెళ్ళాను. అత్తయ్య చెప్పింది నువ్వు ఇక్కడ ఉన్నావు. అదే నీ మదర్. ఏమిటి మీ అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారా? అవును మేడం. చూడండి మేడం, వీడికి సంగీతం నేర్పిన గురువు ఎవరో తెలుసా? మనమే. అలాగా? వీడికి సంగీతం నేర్పడానికి నేను ఎంత కష్టపడ్డాను అనుకున్నారు? చెట్టు పైన, చెట్టు కింద, నేల పైన, నేల లోపల, గాలి పైన, గాలి కింద, కొండ పైన, కొండ కింద, రైలు పట్టాల మీద, రైలు పట్టాల కింద, అబ్బబ్బబ్బ ఒక్క చోటేమిటి ఎన్నో చోట నేర్పించాను. అసలు వీడికి వేలెక్కడ పెట్టాలో తెలియదండి. అదే హార్మోనియం మెట్ల మీద. ఒక్క నిమిషం విడిగా మాట్లాడాలి. విడిగా మాట్లాడాలా? సరే, అదిగో ఆ చెట్టు కిందకి వెళితే ఎవ్వరూ ఉండరు. నేను ಎಷ್ಟು వచ్చిన సేపు మాట్లాడుకో. బావా నన్నే. నిన్నే బావా, నీతోనే మాట్లాడాలి. ఏమండి, మేము అక్కడికి వెళ్ళాక కుయ్యో మొర్రో అమ్మో బాబో అని సౌండ్ వినిపిస్తే వెంటనే వచ్చేయండి. ఎందుకు? ఏమీ లేదు, మేమిద్దరం కలుసుకుని చాలా సంవత్సరాలు కదా. ఇప్పుడు కలుసుకునే లోపల నా మీద ప్రేమ ఉప్పిల్లా పొంగిపోయి దబ్బి మరి బాత్తడు విన్నాను. అది వీడికి ఒక బ్యాడ్ హ్యాబిట్. ఎంత మంచి హ్యాబిట్. ఈయన గాఢంగా ప్రేమించారంటే ఒళ్ళంతా వాచిపోతుందన్నమాట. రా బావా, అరే రమ్మంటుంటే. ఏంటి వెంట్రుకలు తెల్లబడ్డాయి? తెల్ల రంగు వేసుకోవడం నీకు ఒక్కడికే తెలుసా? సున్నం బట్టిలో తల ముంచా తెల్లబడ్డది. అదేమన్నా బ్రహ్మ విద్య? నీకు 1000 రూపాయలు ఇచ్చినందుకు పొమ్మనేగా. నీ దగ్గర 1000 రూపాయలు తీసుకుంది ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడానికి కాదు, ఇలా సూటు గుట్టు కొనుక్కోవడానికి. అయినా నాకు అసలు ఊరేది, ఇల్లేది, కొంపేది, గోడేది. నేనేదో అప్పుడప్పుడు చిల్లర దొంగతనాలు చేస్తుంటాను. అది కిట్టని పోలీసు వాళ్ళను అప్పుడప్పుడు బొక్కులో దోస్తుంటాను. అవును, ఈ వయసులో కూడా పిట్టలాడుతుంది ఎవరి ఆంటీ. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? ఈ ఇల్లే ఉన్నా నీ పోపుగడు సుమ్మా, నీతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటాను. ఉంటావు ఎలా ఉంటావు చూడు. ఆంటీ ఆంటీ. ఇదేమో బువ్వా, ఇదేమో చారు. బావ మరిది ఏం గుసగుసలాడుకున్నారు? అది నేనే వీళ్ళకి ఇబ్బందిగా ఉంటే మధ్యలో నువ్వెందుకు వెళ్ళి ఏదైనా హోటల్లో దిగరాదు అని అంటున్నాడండి మా బావ. నోనో, మాస్టర్ కూడా మా ఫ్యామిలీ మెంబరే. మీరు ఆయనకు బావ అంటున్నారు. అలాంటప్పుడు బయట ఎలా ఉంటారు? మీరు కూడా మా ఇంట్లోనే ఉండాలి. థ్యాంక్స్ అండి. ఏ మాస్టారు? మీకు ఇబ్బంది లేనప్పుడు మా బావకు కూడా ఇబ్బంది లేదండి. చూడండి, ఈ అబ్బాయి మీ తమ్ముడా? వీరికి నేను అక్కలా కనిపిస్తున్నానా? కాదు మరి. మాస్టారు, వాడిని తీసుకెళ్ళండి. కొత్త బావా, లండన్ నుంచి చట్టెట్ పెట్లో వచ్చి రెస్ట్ లేకుండా ఉన్నాను. రెస్ట్ తీసుకున్నాను. పోయ్ టేక్ దట్ బ్రీఫ్ కేస్. కొత్త బావా. శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు. ఏమండే మిమ్మల్ని ఏంది భయ? ఎట్ ద ఏజ్ ఆఫ్ 55 3,000 రూపీస్ సాలరీ. ఎవరు చెప్పేది నాకేం సమజైతలే. ఓహో, ఇంగ్లీష్ రాదా? సరే, నా వయసు 55 సంవత్సరాలు. 3,000 రూపాయలు జీతం. అయితే ఏంది భయ? ఇస్లాండ్ ఎస్టేట్ ఎక్కడుందో మీకేమన్నా తెలిసేమోనని 3 దినాలు సంధి నా పెండ్లం పక్కింటి యాదగిరిగాడు కానరాక ఒక్క లెక్కన గల్లి తెగబెట్టిన నడిమిట్లా నీ పరేశానంది భయ. ఓ పోసమ్మో, యారుంటివే రాదే. 3 దినాలైనా అది భయ. ఇంకెక్కడుంటారు భయ? ఏ బొంబాయికో బాగ్దాద్కో పోయి ఉంటారు. పో. తిరునాళ్ళలో రంగు సోడాలు అమ్ముకునే వాళ్ళ మొత్తం తీసుకొచ్చావేంటి? అయ్యా, ఈ ఇంట్లో అన్ని టైం ప్రకారం జరగాలండి అయ్యా. ఇది జ్యూసులు తాగే టైం అండి అయ్యా. మీకేం వెరైటీ కావాలో తీసుకోండి అయ్యా. టైం ప్రకారం తీసుకునే అలవాటు మాకు లేదు. అయినా మొత్తం అక్కడే పెట్టెళ్ళు. నాకు ఇష్టం వచ్చినప్పుడు మేము తీసుకుంటాం. అలాగేనండి అయ్యా. మనకు అది ఇది అని ఏమి లేదురా. అన్ని తోసేటివే సర్ర లోపలికి. సార్, అమ్మ దొంగన పోలీసు. సార్, ఇక్కడ కూడా తయారయ్యావా? సినిమాకి వెళ్ళినోడికి న్యూస్ ఇల్లాగా వదలకుండా తగులుకున్నావేమిట్రా? నీకు ఇస్తా. ఎవరండి ఇంట్లో? ఎవరూ లేరు. మరి మీరెవరు బాబు? దెయ్యాన్ని. దెయ్యమా? అవు, అందరూ కుక్కల్ని, చిలకల్ని, పందుల్ని పెంచుకున్నట్టు వీళ్ళు నన్ను పెంచుకుంటున్నారు. దెయ్యమే, నిజంగా దెయ్యమే. అయ్య బాబోయ్. ఏంటి, ఎవరు కావాలి? గుడ్ మార్నింగ్ సార్, నా పేరు వెంకటస్వామి. బాబా, వాడే దొంగ నా పోలీసు. వాడికి నాకు సైకిల్ పర్సు కనెక్షన్ ఉంది. ఈ ఒక్కసారికి నన్ను కాపాడు సార్. కాపాడండి, ఇంకెప్పుడు ఇంటికి రాను. ఈ ఒక్కసారికి మీ దెయ్యం నుంచి కాపాడండి సార్. సరే కొరివి దెయ్యం,
లోపలికి పో. ఇప్పుడు చెప్పు, ఏం పని మీద వచ్చావు? అది ఈ ఇంట్లో కాలేజీ గర్లు ఉంది, పిలుస్తారా? ఒక్కరేం కర్మ, ఇద్దరున్నారు. ఎందుకు? ఇవాళ పొద్దున అమ్మాయి గారు అబీట్ సెంటర్ లో కారుతో ఒక పెద్ద ఆయన గోడను గుద్దేశారండి. రాధా, గీత, అనవసరంగా ఒరి అయ్యాను. అయినా ఇప్పుడు మన గెటప్పు మన లెవెలే మారిపోయింది. ఇక మనల్ని గుర్తుపట్టడం వీడేంటి, ఐజీ వల్ల కూడా కాదు. ఏమిటయ్యా? అది గదిగా ఆ చిన్నమ్మాయి గారేనండి. ఏమే యాక్సిడెంట్ చేసావా? ఇంకా అడుగుతారేంటి? ఆ ముఖం చూస్తే తెలియటంలా? మనమేంటి, మన లెవెలేంటి? ఒక పోలీసు మన కంపౌండ్లోకి వచ్చాడంటే ఇన్సల్ట్, ది గ్రేట్ ఇన్సల్ట్. ఒక పోలీసు మనల్ని నిలదీసి అడిగాడంటే అవమానం, ది గ్రేట్ అవమానం. నేను పుట్టి పుద్దరికాక చిన్నప్పటి నుంచి ఒక పోలీస్ కేసు కూడా ఎరగను. అటువంటిది ఈ రోజు ఆఫ్టర్ ఒక కానిస్టేబుల్, ఎర్ర టోపీ పెట్టుకున్న కానిస్టేబుల్ తల ఎత్తి మాట్లాడుతున్నాడంటే అవమానం భరించలేరు. ఏమిటి అన్నయ్య గారు, ఏమైంది? ఏమన్నారు? అన్నయ్య గారు అన్నాను. మరి వరుస అదేగా? ఇంకా నయం, బాబాయ్ గారు అనలేదు. నువ్వేదో 16 ఏళ్ల బాలకుమారివి, నేనేమో రిటైర్డ్ అయిపోయిన కండెమ్నికేషన్ అనుకుంటున్నావా? వృద్ధనారి. ఏంటి చెల్లయ్యమ్మ గారు? అబ్బా, మీరు అనవసరంగా ఆవేశపడకండి అన్నయ్య గారు. కానిస్టేబుల్ గారు, మీరు వెళ్ళండి, మా వాళ్ళు వచ్చి ఫైన్ కడతారు. అలాగేనమ్మా. ఏమంటారు శ్రీనివాస్? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. వస్తానమ్మా, వస్తాను సార్. వెళ్ళమంటుంటే వస్తానంటావేంటి? ఇంకెప్పుడు రావద్దు. అసలే నాకు పోలీసు అంటే ఒళ్ళంతా తేళ్లు జల్లు పాకినట్టుంటుంది. వెళ్ళమంటే వెళ్ళిపోవడం ఏంటి? నమస్కారం చేసి. నమస్కారం సార్. ఎలా ఉంది బాబు గారు? మరీ రెచ్చిపోకు. నీ కేకలతో వాడికి తిక్కెక్కిందంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. జాగ్రత్త. థ్యాంక్స్ అత్తయ్య. నన్ను ఆ చెంప ఈ చెంప వాయించేస్తావేమోనని ఎంత భయపడ్డానో తెలుసా? భయం ఎందుకే పిచ్చి పిల్ల? నేను ఇలా మారిపోవడానికి కారణం మీ మాస్టర్ గారే. ఆ థ్యాంక్స్ ఏదో వారికి చెప్పండి. థ్యాంక్స్. అమ్మాయిల నుంచి ఆంటీ దాకా ఒకటే ముద్దుల వర్షం. వేస్తే గీస్తే ఎలాంటి వేషం వేయాలి? నేను నన్ను ఎందుకు చెప్పు. 6 అడుగులు. సార్, మన క్యాసెట్ ఉన్న అమ్మాయి వాళ్ళ అత్తయ్య బ్యూటీ పార్లర్ లో పనిచేసే 2 అమ్మాయిలు కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చింది. ఆ ముసల్దాని కోరిక ప్రకారం వీళ్ళిద్దరిని బ్యూటీ పార్లర్ లో పనిచేసే అమ్మాయిలుగా అక్కడికి పంపిస్తే. వెరీ గుడ్. అక్కడికి వెళ్ళి ఏం చేయాలో తెలుసు. వీలైనంత తొందరగా మన పని పూర్తి చేయండి. వెళ్ళండి. గీత, నన్ను పట్టుకొచ్చేద్దాం. రాధా, గీత, గీత, రాధా, 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 గీత, గీత. ఇక్కడున్నాను, నన్ను పట్టుకొచ్చేద్దాం. గీత, గీత, రాధా, 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 గీత. ఏంటండి వీడి ప్రేమ గురించి అటుస్తే మసల్ది ఇటుస్తే పడిచిపోయి మనము ఒకదాన్ని పట్టుకున్నాం. రాధా, రాధా, డింగ్ డింగ్. చెల్లయ్యమ్మ గారు, చెల్లయ్యమ్మ గారు, చెల్లయ్యమ్మ, నన్ను పట్టుకో, నన్ను పట్టుకో. రాధా, గీత, నేను దొరుకుతున్నా. ఎవరు మీరు? మేము బ్యూటీ పార్లర్ నుంచి వచ్చామండి. రండి రండి. ఏమిటి మీరంతా అలా చూస్తున్నారు? వీళ్ళు బ్యూటీ పార్లర్ నుంచి వచ్చారు. నా అందానికి మెరుగులు దిద్దుకోవడానికి నేనే వెళ్ళి పిలిపించాను. ప్లీజ్ కమ్. ఎక్కడికి వెళ్తున్నావు? కమ్మందిగా. నిన్ను కాదు, వాళ్ళని. పాపం, అందరూ ఆడవాళ్ళు. మగవాళ్ళ సహాయం కావాలేమోనని. అవును, ఈ ముసల్దానికి ఇప్పుడేం పోయే కాలం వచ్చింది? అందాలు మెరుగులు అంటుంది.
రేపే భాగ్యలక్ష్మి బంపర్ డ్రా. ₹1 1,00,000. ఈ రోజు భిక్షాధికారి, రేపటికి లక్షాధికారి. లక్ష్మీదేవి గల్లు గల్లుమంటూ మీ ఇంటికి వస్తోంది. రండి బాబు, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. సూర్య ఆపరా, పరిచేర్చిన గొంతు ఎండిపోయింది. ఓ టీ తాగొస్తా. బాబు టీ కొట్టు. హలో హలో, మైక్ టెస్టింగ్. అమ్మా, నా లాటరీ టికెట్, నా బంపరు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 55, 3,000 రూపీస్ బంపర్ శాలరీని ఇస్లాండ్ ఎస్టేట్ ఎక్కడ ఉందో చెప్పి. బాబా, ఇస్లాండ్ ఎస్టేట్ ఎక్కడ? ఏంటండి ఇస్లాండ్ ఎస్టేట్ అండి? ఇస్సు బుద్ధులు నువ్వు. ఫోనేగా. హలో 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 హలో, నాకైతే చెప్పు. నీకే రాష్ట్రపతి గారి దగ్గర నుంచి నిన్ను గవర్నర్ గా వేయాలనుకుంటున్నారట. ఏ స్టేట్ కి వేయమంటావో అడుగుతున్నారు. అయ్యో, తమిళనాడుకు ఆంధ్రప్రదేశ్కి అయితే వద్దు, కాశ్మీర్కి వేయమను. వేసవి కాలం చల్లగా ఉంటుంది. మొహం చూడు మొహం. ఒకరికి ఫస్ట్ క్లాస్ ఉంది, నీ ముఖం చూసుకో. హలో, నేనేనండి. మీరా? ఏమిటి? మీ రూమ్ లోనే ఉంటారా? నేను ఎక్కడికి వస్తాను. ఎందుకు? ఎవరు? మీ చెల్లయ్యమ్మ. పాపలు ఎక్కడున్నారో అడుగు. నోరు ముయ్యి. చెప్పండి. మళ్ళీ మీ ముఖంలో యవ్వనం, బాడీలో ఉత్సాహం రావాలని మీకు కూడా బ్యూటీ పార్లర్ అమ్మాయిలతో జుట్టుకు రంగేయించి ఒంటికి మసాజ్ చేద్దామని. మసాజా? నాకా? ఏ, మీకేమంత వయసు మించిపోయిందని? ఈ ఒక్కసారికి నా మాట కాదనకండి మాస్టారు, ప్లీజ్. హలో హలో. ఈ ముసల్దానికి ఏదో పిచ్చెక్కినట్టుంది. ఏమిటి? ఏముంటుంది? ఏముంటుంది? ఆ బ్యూటీ పార్లర్ సైనా వేసుకుని వస్తోందంట. రాని, మా సిస్టర్ నువ్వు చూసుకో, బ్యూటీ పార్లర్ పాపలు నేను చూసుకుంటా. నాకెవరు వద్దు, అందరినీ నువ్వే చూసుకో. అడిగితే నేను ఇప్పుడే బయటికి వెళ్ళానని చెప్పు. వీడెవడ్రా బాబు? దేశంలో లవ్ చేయడానికి అమ్మాయిలు దొరక నేను చేస్తుంటే వచ్చేవాళ్ళు వద్దంటాడేమిటి? రాని, ముగ్గురిని నేనే చూసుకుంటా. మాస్టారు మాస్టారు మాస్టారు. ఆయనేరి? ఎవరు? మాస్టర్ అన్నయ్య గారు. అయ్యో, ఆయన అర్జెంటుగా పనుందని బయటకెళ్ళి. అలాగా, నేను ఆయన కోసం వచ్చాను, వస్తాను. అలాగే. చెల్లయ్యమ్మ గారు. ఏంటన్నయ్య గారు? పాపలేరి. ఏ పాపలు? అదే బ్యూటీ పార్లర్ పాపలు. వాళ్ళు కిందున్నారు. నేను మాస్టర్ గారి కోసం వచ్చాను, వస్తాను. వెళ్ళండి. ఈ వయసులో కూడా ఈ ముసల్దానికి తిప్పులు లేవిట్రా బాబు, నాయనా. అయ్యో, నువ్వు ఇప్పుడు దూరావే, అలాగే. ముందు నీకు ముద్దు పెడితే ఓ పని అయిపోతుంది, తర్వాత తాపిగా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ దాక్కుంటాను. పోనీ ఇక్కడ. పడుకో. తలుపు తీయడానికి ఎంతసేపా? అది బాత్రూమ్ లో ఉన్నానత్తయ్య. మాస్టర్ ఏమైనా వచ్చారా? మాస్టరా? మాస్టర్ ఇక్కడికి రాలేదే అత్తయ్య. మాస్టర్ ఏమైనట్టబ్బా? ఏంటి? షూ కరిచింది అత్తయ్య. పెద్ద షూ వేరే కొని పెడతానులే. మాస్టారు ఏమైనట్టు? అదేమిటి మంచం మీద అటువైపు అంతెత్తుగా ఉంది? అది అది ఏం లేదత్తయ్య. ఏమీ లేకపోవడం ఏంటి నీ ముఖం? నేను చూస్తానుండు. ఏమి లేదు, చూడు చూడు. అవునే, అటువైపు ఏదో పడ్డట్టు దబ్బున శబ్దం వినిపించలేదు? లేదే. లేదా? చూస్తానుండు.
అక్కడ ఏదో పడ్డట్టు అనిపించింది. నీకు కూడా అనిపించిందా? లేదత్తయ్యా. లేదా? అత్తయ్య, మరి నువ్వు కళ్ళజోడు పెట్టుకోలేదు కదా, అందుకని. కళ్ళజోడు పెట్టుకున్నంత మాత్రానా? నాకు కూడా తెలిసే అక్కడ ఏమీ లేదని. పిచ్చిమొహం పిచ్చిమొహం, ఏదో చప్పుడైతాను అలా చూశాను. అయినా ఈ మాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళినట్టు? మాస్టర్ మాస్టర్ చాలే సంబరం. అత్తయ్య చూసుంటే ఈ పాటికి ఇద్దరికి బడిత పూజ చేసుండేది. ప్రేమించుకోవడంలో థ్రిల్ అంతా ఇలాంటి అడ్వెంచర్స్ లోనే ఉంది. ఇది థ్రిల్లా? చాలే, నాకెంత భయం వేసిందో తెలుసా? ఇక ఈ బాధలన్నీ నేను పళ్ళని బాబు. నన్ను పెళ్లి చేసేసుకో. నేను రెడీ. నువ్వే మీ అత్తయ్య బడిత పూజ చేయకుండా ఏ చెప్పుకుంటావో చెప్పుకో. దానికో ఐడియా ఉందిలే. మా మ్యూజిక్ టీచర్ లేడు, అదే మీ బాబాయ్. ప్రస్తుతం ఆయన గారికి మా అత్తయ్య దగ్గర మంచి మార్కెట్. ఆయన అదంతా నీకెందుకు గాని, మా అత్తయ్యని నేను సెటప్ చేస్తాగా. ఓహో, మీ అత్తయ్యకి నీతో నా పెళ్లి గురించి నేనే రికమెండ్ చేయాలన్నమాట. ఏంటక్క, ఏమైంది? మాస్టర్ని అత్తయ్య దగ్గరికి పంపించని. నీకింకా డౌట్ ఎందుకే? మాస్టర్ మాటంటే ఇప్పుడు అత్తయ్యకి గోపాలకృష్ణుడి మురళి లెవెల్లో వినిపిస్తుంది. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. గీతకు మంచి సంబంధం చూశాను. సంబంధం చూసారా? పెళ్లి కొడుకు ఎవరు? రాజా అని మా అన్నయ్య గారు అబ్బాయి. చూడ్డానికి అచ్చం నాలాగే ఉంటాడు. ఏంటి, మీలాగే ఉంటాడా? అవును, నేను గడ్డం లేకుండా జుట్టు నల్లగా ఉంటే ఎలా ఉంటానో అచ్చు అలాగే ఉంటాడు. వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు, ఏం చేస్తుంటాడు? యాక్టింగ్, అదే ఐ మీన్ టీవీలో నాటకాలు వేస్తుంటాడు. మోడలర్ కూడా. ప్రస్తుతం ఇక్కడే ఉన్నాడు. వాడి గురించి మీకే అనుమానం అక్కర్లేదు. గుణవంతుడు, పైగా అందగాడు. అయితే ఇంకే, మీ అన్నయ్య గారు అబ్బాయి అంటున్నారు. నాకేం అభ్యంతరం లేదు. రేపే పెళ్లి చూపులకు ఏర్పాటు చేస్తాను. ఏమైంది మాస్టారు? అత్తయ్య ఒప్పుకుందా? యు ఆర్ లక్కీ. ఎగిరి గంతేసి మరీ ఒప్పుకుంది. అన్నయ్య గారు. ఎవరిని? మిమ్మల్ని. ఏంటి చెల్లయ్యమ్మ గారు? ఆ వచ్చే పెళ్లి కొడుకు ఎవరో మీకు తెలుసా? ఆ పెళ్లి కొడుకు మీకు తెలుసు, నాకు తెలుసు. అందుకే వాణ్ణి చూద్దామని. అవునులేండి, మాస్టర్ అన్న కొడుకు మీకు తెలియకుండా ఎలా ఉంటాడు? అబ్బాయి అచ్చు మాస్టర్ లాగే ఉంటాడటగా. ఏమిటండి అన్నయ్య గారు అంత దీక్షగా చూస్తున్నారు? అదే, ఆ బాబాయి కొడుకు విడివిడిగా వస్తారా, కలిసి వస్తారా, చేతులు కలుపుకుని వస్తారా, చేతులు భుజాల మీద వేసుకుని వస్తారా, ఎవరు ఎలా వస్తారో చూసి తరిద్దామని చూస్తున్నాను. చెల్లయ్యమ్మ గారు, పెళ్లి కొడుకు మాత్రం వచ్చాడు. నమస్కారం అండి. మీరు? నువ్వు? నా పేరు రాజా. బాబాయ్ నన్ను ఇక్కడికి పంపించారు. అలాగా? అవునత్తయ్య గారు. నానా, నేను నీకు అత్తయ్యని కాదు బాబు, పిన్ని అని పిలు. అమ్మో, వీడి పరిస్థితి చూస్తే ఒకేసారి ముగ్గురిని పెళ్లి చేసుకునేటట్టున్నాడు. అవును, మీ బాబాయ్ గారు రాలేదా? ఇద్దరం కలిసే బయలుదేరం పిన్ని గారు. తీరా గుమ్మం దాటే ముందు నానమ్మకు సీరియస్ గా ఉందని హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. పాపం, నేను అసలు ఈ ప్రోగ్రామే వాయిదా వేద్దామన్నాను. కానీ బాబాయే సెంటిమెంటు అది ఇది అని బయలుదేరమన్నారు. అమ్మ నీ అమ్మ, ఎక్కడ నొక్కలో అక్కడ నొక్కాడు. కవల పిల్లలు ఒకేలా ఉండడం చూశాను, కానీ బాబాయ్ కొడుకు ఒకేలా ఉండడం ఇప్పుడే చూస్తున్నాను. బాబు, నువ్వు అచ్చం ఆయనలాగే ఉన్నావు. ఆయనలాగా ఏంటి? ఆయనే. మామయ్య. ఎవరిని? నన్నే. అవును, మిమ్మల్ని మావయ్య గారు. అసలు మా బాబాయ్ ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. మీరెందుకున్నారు ఇక్కడ ఓసీలో తిండి దండగా? ఇదిగో, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు, ఎక్కువగా మాట్లాడకు. కాస్త తప్పుకోండి. పిన్ని గారు, మా బాబాయ్కి ఈయనే సంగీతం నేర్పానని చెప్పుంటారే? అవును, చెప్పారు. అసలు హార్మోనియంకి ఎన్ని మెట్లుంటాయో తెలుసేమో అడగండి. ఏమన్నయ్య గారు? ఇదిగో, హార్మోనియంకి ఎన్ని మెట్లున్నాయో ఎన్ని పుల్లలున్నాయో లెక్క పెడుతూ కూర్చుంటే ఇంకా వాయించేది ఎప్పుడు? అందుకే నా దృష్టి ఎప్పుడు వాయింపుడు మీదే. అవును, ఇంతకీ నువ్వు అమ్మాయిని చూడడానికి వచ్చావా, నన్ను చూడడానికి వచ్చావా? చెల్లయ్యమ్మ గారు, చెల్లయ్యమ్మ గారు, వెంటనే అమ్మాయిని పిలిపించండి. ఊరుకో రాజా, పాప అన్నయ్య నేర్పించుకో. రాధా, కీర్తన్.
ఇంతకు ముందు ఎప్పుడు ఎక్కడ ఈ అమ్మాయిని చూడలేదా? చూడలేదు. నా నాయనే, నా తండ్రి, వేటగాడు, కీటుగాడు, మోసగాడు, కేడీ నెంబర్ 1 వీళ్ళందరినీ విడివిడిగా చూశాను కానీ నాయన అందరినీ కలిపి విశ్వరూపం చూపిస్తున్నావురా మహానుభావ. ఈ తల్లి కన్న బిడ్డవు. నోరు మూస్తా. అవును, ఇంత మాయకంగా ముఖాన్ని పెట్టగలుగుతున్నావు ఎలా నాయన్నా? గీత, నువ్వు ఇప్పుడు అచ్చం మీ అమ్మలాగే ఉన్నావమ్మా. వాళ్ళిద్దరూ బ్రతుకుంటే ఎంత ఆనందించుండేవారో. అత్తయ్య, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. రమా, ఈ అమ్మాయి మా అన్నయ్య కూతురు గీత. నమస్కారం అండి. నీకు నచ్చిందా? నచ్చలేదని చెప్పమనండి. నేను వెంటనే ఇల్లు ఇరాక్ సద్దాం దగ్గరికి వెళ్ళిపోతాను. మీకంత రిస్క్ అక్కర్లేదు మావయ్య గారు, నాకు చాలా బాగా నచ్చింది. ఊరికి వస్తే ఎలాగున్నా నచ్చుతాను. నీకు గీత నచ్చింది, నువ్వు మాకు నచ్చావు. ఇంకే మీ బాబాయ్ గారితో మాట్లాడి త్వరలోనే ముహూర్తాలు పెట్టిస్తాను. నన్ను ఆశీర్వదించండి. 10 కాలాల పాటు చల్లగా ఉండు బాబు. వస్తానండి. వస్తాను. మీ బాబాయిని మరీ మరీ అడిగినట్లు చెప్పు. అన్నయ్య గారు, కుర్రాడంటే ఇలా ఉండాలండి. ఏ మర్యాద, ఏ వణకువ. చెప్పడానికి మాటలే రావడం లేదు. రావటం లేదా? రావటం లేదు. వెళ్ళి మంచినీళ్ళు తాగండి. పిన్ని గారు, మీరు రాజా, నీకోసం ఎదురు చూస్తున్నాను. నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. అలా వెళ్దామా? రాజా, చాలా రోజుల నుంచి నేను ఒక విషయాన్ని మనసులో పెట్టుకుని మథన పడిపోతున్నాను. అది ఎవరితో చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి అని నేను ఆలోచిస్తూనే ఉన్నాను. కానీ ఇవాళ నిన్ను చూశాక దానికి సరైన మనిషి నువ్వేననిపించింది. అందుకే నీకంటే ముందుగా ఇక్కడికి వచ్చి నీకోసం ఎదురు చూస్తున్నాను. నేను చెప్పే విషయం నీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, కానీ నీ సహాయం మాత్రం నాకు కావాలి. నా సహాయమా? అవును రాజా, నాకు కుజదోషం ఉంది, మీ బాబాయ్కి కుజదోషం ఉంది. నాకు పెళ్లి కాలేదు, మీ బాబాయ్కి పెళ్లి కాలేదు. నేనంటే ఆయనకి, ఆయనంటే నాకు ప్రేమాభిమానాలున్నా ఇద్దరం బయటపడలేకపోతున్నా. అయ్యో, ఆయనకు అలాంటిదేం లేదండి. రాజా, ఈ వయసులో వీళ్లకు ప్రేమలు అభిమానాలు ఏమిటా అని నువ్వు అనుకోవచ్చు. కానీ మేము ఒకటి కావాలనుకునేది ఏ సుఖాల కోసం మాత్రమూ కాదు. మీరంతా పెళ్లిళ్ళై వెళ్ళిపోతే మాకు మాత్రం ఎవరున్నారు? అందుకే ఒకరికొకరు తోడు నీడగా ఉండాలని నేను ఆయన్ని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. పెళ్ళా? అవును. ఈ విషయాలన్నీ మీ బాబాయ్తో చెప్పి మా ఇద్దరి పెళ్లి జరిగేలా చూసే బాధ్యత నీది. ఎందుకంటే నీ పెళ్లి గురించి మీ బాబాయ్ ఎంత కష్టపడ్డారు, అలాగే నువ్వు కష్టపడాలి. మీ బాబాయ్ నొక్కింటి వాడిని చేయాలి. అవును, నువ్వే. వచ్చేసాడు సార్. అయ్యా ఎన్నంగా ఏంద్రీ? నమస్తేనా భాయ్ సాబ్. రాజా, అమ్మా రాజా, అమ్మా, రాజా, అమ్మా. ఆయన ఎందుకమ్మా పిలుస్తారు? పాపం అజీర్ణమేమో అర్జెంటుగా పరిగెడుతున్నాడు. అబ్బా, ఏమిటయ్యా నీ గోల? ఎవరు నువ్వు? అది కదమ్మా, ఎట్ ద ఏజ్ ఆఫ్ 55, 3000 రూపీస్ శాలరీ. బాబు రాజా, ఆపరేషన్ చేసినా నేను బతికి బట్ట కడతానంటావా? అమ్మా, నువ్వు నిక్షేపంగా ఉంటావు సరేనా? అది కాకుండా ఇక నుంచి నువ్వు కష్టపడకూడదని నీకు చేదోడు వాదోడుగా ఉండడం కోసం కోడలి పిల్లని తీసుకొస్తున్నావా? ఎవర్రా అమ్మాయి? ఈ ఊరేనా? అవునమ్మా, చాలా పెద్దింటి అమ్మాయి. మరి ఇంకే, ఒకసారి ఇక్కడ తీసుకురాలేకపోయావా? ఇదేమిటి, ఈ ముసలిది ఇక్కడికి తయారైంది? అమ్మా, నాకు అర్జెంట్ పనుంది, మళ్ళీ వస్తాను. ఏం అర్జెంటో ఏం లోకమో, ఇలా వస్తాడు అలా ముఖం చూపించి వెళ్ళిపోతాడు. నమస్కారం అండి. నమస్కారం.
మాస్టర్ తల్లి నేనే. మాస్టర్ తల్లంటే ముసలు డొక్కు అనుకున్నాను. వీళ్ళ కుటుంబంలోగానే అమృతం ఏమైనా తాగారా? అందరూ పడుచు వాళ్ళలాగే కనిపిస్తున్నారు. మాస్టర్ లేరా? ఇంతకు ముందే వెళ్ళిపోయాడే. వెళ్ళిపోయారా? సరేలేండి, నేను వచ్చింది మిమ్మల్ని చూడటానికే. మీరు? నా పేరు బాలా త్రిపుర సుందరి. మీ అబ్బాయి గారు మా ఇంట్లోనే ఉద్యోగం చేస్తున్నారు. చెప్పాడండి, మీ గురించి అంతా చెప్పాడు. అంతా చెప్పేశారా? ఏమని? మీరు చాలా మంచివారని, వాడంటే మీకెంతో అభిమానం అని చెప్పాడు. అంతేకాదు, వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు వాడికంతా మీ ధ్యాసే అనుకోండి. వాడి గురించి నాకు ఏ దిగులు లేదు. లక్షణమైన చోట స్థిరపడ్డాడు. వాడో ఇంటివాడైతే నేను హాయిగా కళ్ళు మూస్తాను. అవే మాట్లాడండి, మీ ఆరోగ్యానికి ఏం పర్వాలేదు. మిమ్మల్ని మేము పువ్వుల్లో పెట్టి చూసుకో. అంత మాట అన్నారు మీరు, నాకదే చాలు. నన్ను మీరు అనకండి అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. వెళ్ళొస్తాను. ఏమిటిదంతా? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆ క్యాసెట్ ఎక్కడుందో చెప్పు. చెప్పు. ఏ క్యాసెట్? అసలు ఎవరు మీరు? ఏం క్యాసెట్? నువ్విలా ఎందుకు చెప్తావే? అంత తర్వాత చెప్తా, తప్పుకో. ఎందుకు ఫాలో చేస్తున్నారు? చెప్పరా. క్యాసెట్ కోసం. ఏం క్యాసెట్? వీడియో క్యాసెట్. ఏముంది అందులో? అందులో రాజా, నా దగ్గర క్యాసెట్ ఏమీ లేదు. నాకు అసలు ఆ క్యాసెట్ గొడవే తెలీదు. అయితే అది నా దగ్గర ఉన్న క్యాసెట్ అయి ఉంటుంది. నీ దగ్గరుందా? అదంతా చెప్పాలంటే నేను మ్యూజిక్ టీచర్గా ఎందుకు వేషం వేయాల్సి వచ్చిందో నీకు వివరంగా చెప్పాలి. నాటీ ఫెలో, ఎంత నాటకవాడు. అవును, మరి ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే? ఎప్పటికైనా తెలియాల్సిందేగా. సమయం చూసి నేనే చెప్తాను. అది సరే, ముందు వెళ్ళి ఆ క్యాసెట్లో ఏముందో చూద్దాం పదా. నమస్తే సార్. నమస్తే, ప్లీజ్ కమ్.
హలో విశ్వనాథం. హలో కృష్ణమూర్తి. ఏమయ్యా పార్ట్నర్, ఇప్పుడా రావడం? అందరితో పాటు నువ్వు కూడా టైంకి వస్తే ఎట్లా? పద లోపలికి వెళ్దాం. ఓకే. రా కృష్ణమూర్తి రా. ఏమిటి విశ్వనాథం ఇక్కడ తీసుకొచ్చావేమిటి? ఏమీ లేదు, నీతో కొంచెం మాట్లాడాలని తీసుకొచ్చాను. దేని గురించి? అదేనయ్యా, ఈ పెళ్లి సంబంధాల గొడవలో పడి ఆ నెల్లుగా నువ్వు అడుగుతున్న మన కంపెనీ అకౌంట్స్ నీకు చూపించలేకపోయాను. అవును విశ్వనాథం, డబ్బు విషయంలో ఖచ్చితంగా ఉండకపోతే ప్రాణ స్నేహితులు కూడా విడిపోవాల్సి వస్తుంది. దట్స్ మై ఎక్స్పీరియన్స్. అందుకే కృష్ణమూర్తి, ఈ రోజు మా ఇంటికి రిసెప్షన్కి వచ్చిన పోలీస్ ఆఫీసర్లు బంధుమిత్రుల సాక్షిగా నీ అకౌంట్ సెటిల్ చేద్దాం అనుకుంటున్నా. ఈ రోజుతో నీ అకౌంట్ క్లోజ్. ఫినిష్. కృష్ణమూర్తి కీర్తిశేషుడైపోయాడు. సరిగ్గా నేను, అమ్మాయి, అల్లుడు, ఐజీ గారు కలిసి స్టిల్లు తీయించుకుంటుండగా నువ్వు ఆ గదిలో ఉన్న టేప్ రికార్డర్ ఆన్ చేయి. దానిలో నేను ముందే క్రిస్టల్ సౌండ్ రికార్డ్ చేసి పెట్టాను. దాంతో కృష్ణమూర్తి ఆత్మహత్య చేసుకున్నట్టు జనాన్ని, పోలీసుల్ని నమ్మించాలి. ఓకే? ఓకే సార్. మీ ఇంట్లో మిగతా జనమంతా నా దగ్గర ఉన్నారు. వాళ్ళు కూడా వీడిలాగే కుక్క చావు చావకూడదనుకుంటే నేను చేసిన మర్డర్కి ఒకే ఒక ఎవిడెన్స్ అయినా క్యాసెట్ని పట్టుకుని సూసైడ్ పాయింట్కి రా. ఆలస్యం చేశావో ఒక్కో శవం నీకు ఇలాగే చేరుతూ ఉంటుంది. కాళ్ళు తిమ్మిరెక్కిపోతున్నాయి అత్తయ్య. కాళ్ళు నొప్పేస్తున్నాయి అత్తయ్య. పింకీ, ముసలి ఫోజులు మాయ వేషాలు ఎందుకురా? నీ దొంగ బతుకంతా మాకు తెలిసిపోయింది. ఇప్పుడు నీకు ఓకేనా? మర్యాదగా క్యాసెట్ లేదా వాళ్ళు నువ్వు ఇక్కడే సమాధి అయిపోతారు. మిస్టర్ విశ్వనాథ్, సరెండర్, సరెండర్. ఆంధ్రప్రదేశ్ న్యూలీ అపాయింటెడ్ డిఐజీ కన్నారావు స్పీకింగ్. సరెండర్ మిస్టర్ విశ్వనాథ్, సరెండర్, సరెండర్. రాయ్, ఎవరో చూడు. అలాగే సార్. ఇక్కడ ఎవరో లేరు సార్. లేదా? మిస్టర్ విశ్వనాథ్, సరెండర్, సరెండర్. ఎరా జమ్మలమడుగు విశ్వనాథ్, ఎలా ఉంది మా ఐడియా? నువ్వు నేర్పిన విద్యే రివాల్వర్ సౌండ్ రికార్డ్ చేసి నువ్వు మర్డర్ చేసావు. మేము అదే పద్ధతిలో నిన్ను బొట్లో వేసాం. ఏమిటి బే లుక్కు? నువ్వేమన్నా సద్దాం హుస్సేనువా, జార్జ్ బుష్వా లుక్కులు గిక్కులు ఇవ్వడానికి? అవును, టోపీ ఏంటి? పేనుగురు కూడా రోగం ఏమైనా ఉందా? నిజంగానే పేరుగురికేసింది. పట్టుదల. వాళ్ళ కట్లు ఇవ్వు. గీత, అంకల్ అత్తయ్య పిల్లల్ని తీసుకుని మీరు ఇంటికి వెళ్ళిపోండి. నేను వెళ్ళి చూసుకుంటాను.
పోలీసులు ఫోన్ చేస్తే ఒక పని అయిపోతుంది. రాధా ఏమైంది రాధా? లోపలికి వెళ్ళి తలిపేస్తుంది. నాకెందుకో భయంగా ఉంది. గంట నుండి లోపల ఉంది. ఏం చేసుకుంటుందో ఏమో. ఆంటీ ఆంటీ తలుపు తీయండి. ఆంటీ ఆత్మహత్య చేసుకోవడం పెరుగుతాను. నా మాట వినండి ప్లీజ్, తలుపు తీయండి. అంటే ఇదేంటి తలుపెట్టుంటే అటు వెళ్తాడేంటి? బావా తలుపెట్టు. ఏమిటి మీ గోల? గంట సేపటి నుంచి నువ్వు లోపలుంటే మాకు భయం వేసింది అత్తయ్య. జుట్టుకు వేసిన నల్ల రంగు పోవడానికి కనీసం ఒక గంట అయినా పట్టదా? కన్నాలు ఆంటీ లోపల లేదు, కిటికీలోంచి దూకేసి రైలు పట్టాల వైపు వెళ్ళిపోయిందో ఏమో. ఆంటీ రాజా, ఇక మీదటైనా అబద్ధాలు చెప్పడం మానవా? ఓరి దుర్మార్గుడా, నువ్వా? నీ మూలంగా నేను రోడ్డున పడి ఎండనక వాననక రాళ్లల్లోనూ రప్పల్లోనూ కుక్కలా తిరిగి తిరిగి చివరికి ఇలాంటి దిక్కుమాలిన పరిస్థితికి రావాల్సి వచ్చింది. అంతేకాదు, కనిపించిన వాళ్ళందరినీ అడిగాను, అయ్యా ఇస్లాండ్ ఎస్టేట్ ఎక్కడా, అమ్మా ఇస్లాండ్ ఎస్టేట్ ఎక్కడా అని. ఇస్లాండ్ ఎస్టేటా? అది ఇస్లాండ్ ఎస్టేట్ కాదండి, ఐలాండ్ ఎస్టేట్. ఓహో, అలా కూడా అనొచ్చా? అలా కూడా కాదు, అలాగే అనాలి. ఇస్లాండ్ చిచి ఐలాండ్ ఎస్టేట్ ఓనర్ గారు ఈవిడే. నమస్కారం అమ్మా. మాస్టర్ గారు, ఎలాగైతేనే మీ పేరు చెప్పుకుని మా అమ్మను కాపాడుకున్నాను. అంతేకాదు, త్వరలో పెద్దంటెల్లుడు కూడా కాబోతున్నాడు. అంటే అసలు మాస్టర్ మీరన్నమాట. నేనేనమ్మా. ఎట్ ద ఏజ్ ఆఫ్ 55 3,000 రూపీస్ శాలరీ ఈ పాటికి అందుకుంటుండాల్సిన వాడిని ఇదిగో ఇలా అయ్యాను. అంతా నా జాతక ప్రభావం. జాతక ప్రభావమా? అవునమ్మా, నాకు కుజదోషం.